అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు మటన్ కర్రీ శనగలేసి ఎలా వండాలో మీకు చూపిస్తాను. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఒక 1/4 కిలో శనగలు నైట్ నానబెట్టాను అనమాట. ఇవి పెద్ద శనగలు అండి, చిన్నవి కాదు, పెద్ద శనగలు. ఇవి మనకి ఫంక్షన్స్లో వేస్తారు కదా, ఆ శనగలు మాట. శనగలు ఇవి నైటే నానబెట్టాను. 2-3 సార్లు కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టాను. ఓకే, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మామూలుగా ఈ సైజు ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసి ఉప్పు వేసాను. ఇందులో పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి ఆడేసాను అనమాట, కచ్చా పచ్చిగా. ఎప్పుడైనా కానీ ఉల్లిపాయ ఆడుకుంటేనే పేస్ట్ లాగా మనకి కూర టేస్ట్గా వస్తుంది అన్నమాట. కొంచెం పసుపు ఉప్పు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇందులోనే ఉంది. అల్లం వెల్లుల్లి పేస్టు, మటన్ 1/2 కిలో, మనకి 1/4 కిలోకి ఇంకా కొంచెం తక్కువ శనగలో, కానీ వేసుకుంటే తినచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు కర్రీ ఎలా వండాలో చూపిస్తాను మీకు. తెచ్చుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అదిగోండి ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే నీసు వాసన వస్తుంది కదా కర్రీ, మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను. ఒక టీ గ్లాస్ 2 ఎక్కువ అంటే అంతే. ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కూర చాలా బాగుంటుందండి. చాలామంది మటన్ శనగపప్పు వండుతారు కదా, అలా కాకుండా ఈ శనగలతో కూడా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇదంతా కూడా, ఈ వంటలన్నీ కూడా కొత్తగా పెళ్ళైన పిల్లలకి, అమ్మాయిలకి, తర్వాత స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళకి, తర్వాత ఎక్కడ జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదమ్మా, అక్కడక్కడ వాళ్ళకి ఈ వంటలన్నీ కూడా. మనకు ఆల్రెడీ ఇంటి దగ్గర ఏదో చేస్తూనే ఉంటాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. వాళ్ళు సింపుల్గా ఎలా వండుకోవాలనే దానికోసం నేను చూపిస్తాను అన్నమాట. ఎగిపోయింది అలా, జస్ట్ అలా ఎగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పసుపు, సాల్ట్ వేసుకోవాలి. అంతే, సాల్ట్ ఇందులో వేస్తాం కాబట్టి మగ్గిపోతుందన్నమాట. అన్నీ వచ్చి పెట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్దండి కర్రీ. కుక్కర్లో వండుకోవడం చాలా ఈజీ, కానీ 2-3 సార్లు ట్రై చేయాలి. కొంతమంది వాటర్ మామూలుగా మనం దాకలో వండినప్పుడు, ముకుట్లో వేసినప్పుడు వాటర్ ఎక్కువ వేస్తాం. దీనికి వాటర్ తక్కువ పడుతుంది, అదే తేడా. ఇలా మనం కొంచెం పెద్ద మంట పెట్టుకొని, కొంచెం మాడుతుందనే టైంలో కొంచెం చిన్న మంట తగ్గించేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మీ అందరికీ నేను ఒక నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నానండి. నేను కొంచెం మంచిగానే ఆలోచిస్తాను, నేను చేస్తాను కూడా. అది అందరికీ మా రిలేటివ్స్లో తెలుసు. ఉన్న దాంట్లోనే కొద్దిగానే సరే హెల్ప్ చేస్తానని తెలుసు. బయట వాళ్ళకి చేస్తాను, ఇంట్లో వాళ్ళకి చేస్తాను. నా జ్ఞానం అది. అది నాకు దేవుడు ఇచ్చిన వరం అండి. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు మనకి. ఎవరో వచ్చి నాకు పెట్టమ్మా, నన్ను చూడమ్మా అని ఎవరో అనరు. మనకు కలగాలి ఆ స్వభావం అనేది. అయితే మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన రిలేషన్లో చాలామంది బాగా ఉన్నవాళ్ళు ఉంటారు, బాగా లేని వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల చుట్టాలు ఉంటారు కదండి. అయితే ఒకప్పుడు బాగా బతికి, పెద్ద బంగ్లా, కారు ఇవన్నీ బతికి, ఈరోజు ఆ వ్యక్తి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. బాగా బతికినోడు తినడానికి లేని టైం కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి. అప్పుడు మనం ఏం చెప్పుకుంటామండి? ఆడి పని అయిపోయింది, కార్లు వేసుకొని షికార్లకు వెళ్ళిపోయేవారు, రెస్టారెంట్లకు వెళ్ళిపోయేవారు, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చేసుకునేవారు, 2 కేజీల మటన్ తెచ్చేసుకునేవారు. ఆడి పని తీరింది, అయిపోయింది ఆడి పని. ఆడ ఒక్క బార్లో పడిపోయాడు, అయిపోయింది, అటు ఇంకేమీ లేదని అబ్బా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు మనసులోనే. పైకి మళ్ళీ ఏదో సానుభూతి. ఎందుకండి అలాంటి గుణాలు? ఎవరికైనా అలాంటి ఏదో గుణాలు ఉన్నాయనుకోండి, అది పక్కన పెట్టండి. మీకు చేతనైతే సాయం చెయ్యండి. చేత కాని వాళ్ళు నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని పాపం పడ్డ వాళ్ళ మీద 10 రాళ్ళు వేసేయకండి. వాడి టైం బాగోక, వాడి గ్రహస్థితి బాగోక, లేకపోతే బిడ్డొచ్చిన నెల గుడ్డొచ్చిన నెల అని ఏదో అంటారు. బిడ్ల అందునో
లేదా ఆ కన్ను దిష్టి తెగలో వాడు నాశనం అయిపోయాడు. నిజంగా వాడు మంచి స్వభావం కలిగిన వాడైతే ఏదో ఒకరోజు మళ్ళీ పుట్టగొడుగులా పైకి లెగుస్తాడండి. మళ్ళీ లెగుస్తాడు ఏదో ఒకరోజు. మనకు ఉండేదేంటి, మన బుద్ధి ఒకటే మిగిలిపోతుంది. అదే మనం మంచి మనసు చేసుకొని మనం నలుగురు ఆలోచించి పెడతాం కదా ఒక్కోసారి రచ్చబండ కార్యక్రమాలు. వాడు పాడైపోయాడని హ్యాపీగా ఫీల్ అవుతూ వీడు పాడైపోయాడని చెప్పుకుంటూ సాడీలు చెప్పుకుంటూ మనం రచ్చబండలు పెడతాం కదా. అలాగే చిన్న రచ్చబండ పెట్టుకోండి. పండగ వస్తుంది కదా, మన ఫ్యామిలీలో ఎవరైతే పాడైపోయారో కూర్చొని, ఇదిగో నా దగ్గర ఇంత ఉంది, నువ్వెంత తీసుకో, నువ్వెంత ఇయ్యి, నేను ఇంత ఇస్తాను అని చెప్పేసి నలుగురు మాట్లాడుకొని తలో 10 రూపాయలు వేసుకొని వాళ్ళని కొంచెం కాపాడండి. అంతేగాని వాడి మీద పడ్డ వాళ్ళ మీద 10 రాళ్ళు వేయకండి. అలా మీరు సాయం చేస్తారనుకోండి, భగవంతుడు మీకు సాయం చేస్తాడు ఏదో రూపంలో. ఇలా చెప్పుకున్నారనుకోండి, మీకు కూడా ఏదో ఒకరోజు ఆ స్థితి వస్తుంది. ఇది నిజంగా జరుగుతుంది కూడా. పోయిందేముందండి, ఇన్ని ఖర్చులు పెట్టుకుంటున్నాం, తలకు చెయ్యి వేస్తే ఏమైపోద్ది? అలా చేయండి మీకు చేతనైతే. ఓకేనండి, తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఇలా హెల్ప్ చేసి చూడండి మీరు. వాడి పిల్లలు, వాడి భార్య ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేడు. ఈ చేసిన చిన్న సహాయానికి అది పెద్ద సహాయం కింద అతను భావిస్తాడనమాట. అంటే అలాంటి హీనమైన స్థితిలో మీరు చిన్న హెల్ప్ చేశారనుకోండి, ఎంత సంతోషిస్తాడండి. ఓకేనండి, అలా చేయండి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం మటన్ వేసేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని కొంచెం మటన్ అటు ఇటు వేసేసుకొని జస్ట్ కొంచెం మగ్గేంత వరకు వేసుకోండి. చూస్తారా, మటన్ దగ్గర పడిపోతుంది. వాటర్ కొంచెం ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం. చాలు, ఇది ఆడించిన కారం కదండి, చాలా ఘాటుగా ఉంటుంది. కొంచెం కారం వేసుకొని ఇంకొంచెం ఒక పెసరు అంతే వేసుకొని, మసాలా పొడి, మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి ఉంది కదండి, ఇది ఒక పెద్ద స్పూన్ అంతే. ఓకేనా, వేసుకొని మనం ఇలాగా ఒకసారి ఇలా అని శనగలు వేసేద్దారు. ఇప్పుడు మనం శనగలు వేసేసుకోవచ్చు. ఓకే అండి, సింపుల్గా అయిపోద్దండి చక్కని. పిల్లలు కూడా శనగలు ఉంటాయి కదా, శనగలు కూడా అండి ఈవినింగ్ టైం పిల్లలకి నైట్ నానబెట్టేసుకొని ఈవినింగ్ టైము శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టేసి 2-3 విజిల్ వేసి అది పోపు పెట్టి పెట్టండి. కొంచెం మునగాకు అది వేసి పోపు పెట్టి కరివేపాకు కొత్తిమీర, ఆకుకూరలు ఆ రకంగా తినొచ్చు పిల్లలు. ఎప్పుడైనా కానీ ఆకుకూరలు ఆ రకంగానే ఎక్కువ తినిపించాలి. కనిపిస్తే మళ్ళీ తినరు. పిక్కల కోసమైనా పోపులే వేస్తాం కాబట్టి వాళ్ళు తింటారు. ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చి మనం వాటర్ పోసేసుకోవచ్చు ఇందులో. అయిపోతుంది. చూస్తే వాటర్ పోసేస్తాను. అయిపోయింది చూడండి. కొద్దిగా ఒక పెద్ద గ్లాస్తో గ్లాసులు పోసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువ పోసుకున్నా మనకి మునిగేంత వరకు కూడా పోసుకోక్కర్లా. కొంచెం అలా నీరు కనిపిస్తే సరిపోతుంది మనకి. అంటే శనగలు ఉడకాలి, మటన్ ఉడకాలి కాబట్టి. ఓకేనా, చూడండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకొని కనీసం ఒక 5 విజిల్లు రావాలండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత కర్రీ చూపిస్తాను మీకు. 5 విజిల్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఆవిరిపోయింది. ఇప్పుడు మూత తీసుకోవచ్చు. చూసారండి ఎంత బాగా అయిపోయిందో, జ్యూసీగా కర్రీ. చూడండి, అసలు వాటర్ కానీ ఏమీ లేదు. చూసారా, చక్కగా గుజ్జులాగా అయిపోయింది అన్నమాట. శనగలు ఉడికిపోతే మటన్ చక్కగా మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది.
ఓకేనండి. మటను శనగలు కర్రీ ఎంత సింపుల్గా చేసానో చూసారా జ్యూసీగా మటను శనగలు కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మీకు కొత్త వంటలు సింపుల్గా ఎలా వండుకోవాలనేది ప్రతి వీడియోలో కూడా నేను చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.